అదేవిధంగా సైకాలజీ చెబుతుంది మనిషి ఇతరులకు సహాయం చేస్తే మెదడులో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయని. అవే ఆనంద హార్మోన్లు. అందుకే ఎవరికి సాయం చేసినా, ఎవరినైనా పరామర్శించినా మనకు మనమే మంచి అనుభూతి ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. అదేనండి అసలు ఆనందం అంటారు దలైలామా గారు. దలైలామా గారిని ఒక వ్యక్తి అడిగాడు, నా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలి? దలైలామా గారు చెప్పారు, సమస్యలు బయట నుండి రావు, మన భయం, మన ఊహల్లోంచి వస్తాయి. మనలో చాలా మందికి బాధలు అసలు జరగకముందే వస్తాయి. ఉదాహరణకు, ఏమైపోతుందో, అతను నన్ను ఇష్టపడట్లేదు అనుకుంటా, నా భవిష్యత్తు ఎలా? ఇవి మనసులో ఖాళీ చేసి మనలో అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అందుకే దలైలామా గారు ఇచ్చిన సూత్రం, అబ్జర్వ్ యువర్ థాట్స్, డోంట్ బికమ్ దెమ్. నీ ఆలోచనలను ఒక సినిమాలాగా చూడండి. అప్పుడు మనసు కాస్త దూరంగా నిలుస్తుంది, శాంతి చేరుతుంది. మనస్సును ట్రైన్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దలైలామా గారు ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు ధ్యానం చేస్తారు. ఎందుకంటే ఆయన చెబుతారు, మనసు కూడా ఒక మజిల్, ట్రైనింగ్ చేస్తే బలపడుతుంది. ధ్యానం